జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి సింగూరు జలాలను రబీ పంట సాగు వదలాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి మాట్లాడుతూ రబీ సీజన్లో రైతులకు నీటి సమస్య ఏర్పడుతుందని, సింగూరు జలంపై ఆధారపడే రైతుల కోసం సింగూరు జలాలను వదలాలని కలెక్టర్కు ప్రజావాణి ద్వారా కోరడం జరిగిందని పేర్కొన్నారు. ఎక్కువ వర్షాలు కురవడం వల్ల ఇక్కడున్న రైతులు దాదాపు పాపన్నపేట, అవేల్ గనుపూర్, మెదకు, కొల్చారం మండలాలలో పంట నష్టం జరిగింది. ఆ పంట నష్ట పరిహారం కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మరి రబీకి కూడా మరి నీళ్ళు ఇస్తారా అంటే ఇప్పటికీ నీళ్ళు ఇయ్యమనే చెప్తా ఉన్నారు. ఇస్తారో ఇయ్యరో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. రైతులు ఇప్పటికే తుకాలు పోసుకున్నారు. ఇప్పటికే యూరియా బస్తాల కోసం లైన్లు కట్టి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటా ఉన్నారు. మరి ఇలాంటి ఇబ్బంది వచ్చింది, పెట్టుబడి పెడతా ఉన్నారు. మరి నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, రైతుల దుస్థితి ఏంది, రైతులకు ఎందుకు ఇబ్బంది క్రియేట్ చేస్తూ ఉన్నారు? ప్రభుత్వం దగ్గర అసలు సమాధానం లేదా? ఉంటే కనుక నీళ్ళు ఇవ్వండి, వెంటనే నీళ్ళు ఇస్తామని చెప్పి రైతులకు హామీ ఇవ్వండి. నీళ్ళు ఇవ్వలేని పక్షంలో వాళ్ళకు నష్టపరిహారం ఎంత ఇస్తారో కూడా చెప్పాలి, నష్టపరిహారం ఇవ్వాలి. ఒకరు క్రాప్ హాలిడే అంటున్నారు, ఒకరు నీళ్ళు ఇవ్వమంటున్నారు, ఒకరేమో పెట్టుబడి ఇవ్వమంటున్నారు. నానా రకాల అవస్థలకు గురి చేసి మరి రైతులకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు నాట్లు